దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఇది అనుదిన ఆత్మీయ ఆహార వాగ్దానములాగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ సహోదరులైన మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, మీకు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యములోని అంశము, ఇప్పుడు వాక్యము చదవగా విన్నారు కదా, దుర్నీతితో ఏమి సాంగత్యము? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అని పౌలు గారు కొరింథీయులను ఉద్దేశించి పత్రిక రాస్తూ వారిని హెచ్చరించినటువంటి ఈ దివ్యమైనటువంటి మాటలను మనము ధ్యానించుకుంటున్నాము. ఈ వాక్యంలోని అంశము, మానవుడు దేవుని మార్గము తప్పి తిరుగుటకు కారణాలు తెలుపుచూ దేవుడు పౌలు గారి ద్వారా తెలియపరచుచున్నాడు. మానవుడు ఎందుకు తప్పుతున్నాడు, ఎందుకు దేవుణ్ణి విస్మరిస్తున్నాడు, ఎందుకు దేవుని ఎడల భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనేది పౌలు గారి ద్వారా దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. ఆనాడు కొరింథీయ క్రైస్తవులకు చుట్టూ శోధనలేనట. కొరింథీయ సంఘానికి, కొరింథీయులకు, విశ్వాసులకు అన్ని ప్రార్థనలు, వాక్యాలు, పాటలు, కీర్తనలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ శోధనలు మాత్రం ఎక్కువగా ఉండేయట. ఆనాటి కొరింథీ సంఘం వారు పూర్వము ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వారు తమతో అలాగే ఉండాలని కోరుకునే స్నేహితుల మూలంగా వారు స్నేహితులు అనరు, దుర్నీతి పరులు అనవచ్చు, చీకటిని ప్రేమించేవారు అనవచ్చు, అవిశ్వాసులు అనవచ్చు. వారి మూలంగా కొరింథు క్రైస్తవులకు శోధనలు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని పౌలు గారు అవిశ్వాసులతో కలిసిమెలిసి ఉండరాదు అని కొరింథీయ సంఘస్థులను తీవ్రంగా హెచ్చరికలు చేసినట్లు నేటి ధ్యానవాక్యమును బట్టి మనకి కనిపిస్తుంది. అంటే కొరింథీ సంఘస్థులు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి చెడ్డ వాతావరణంలో వాళ్ళు మెలుగుతున్నారో పౌలు గారు దుఃఖిస్తూ వాళ్ళకి పత్రిక రాస్తూ పత్రికలో హెచ్చరికలు చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవన విధానము, మన సంభాషణలు, మన మెయింటెనెన్సు, వాళ్ళతో మనము తిరుగుతున్నటువంటి పద్ధతి మొదలగు పరిశుద్ధ సహవాసము వలన మనమంతా దేవుని బిడ్డలమనియు దేవుని స్వకీయ సంపాద్యులమనియు, అనగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్య రక్తములో కొనబడిన వారము గనుక మనమందరము మన దేహములతో దేవుని మహిమపరచుచుండాలి. ఎంత గొప్ప సంగతి పౌలు గారు విశదీకరించి చెప్తున్నాడు. అలాంటి స్నేహాలు, అలాంటి చెడు అలవాట్లు అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ అవిశ్వాసులతోనూ, ఈ దుర్నీతి పరులతోనూ, ఈ చీకటిని ప్రేమించే ఈ మనుషులతోనూ పొత్తు జరగకూడదు అంటున్నాడు.
పౌలు గారు. మనం ఏం చేయాలి? దేవుని ఆలయముగా మన శరీరములు దేవుని ఆలయముగా మనం భావించుకొని మనము దేవుని మహిమపరచాలి. మనం దేవుని మహిమపరచుచు దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనము జీవించాలి. మనము నేటి వాక్యము మన అందరి ఎడల నెరవేరాలని ఆ ప్రకారంగా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చేసిన హెచ్చరికలు మనకు కూడా చేసినాడు అని మనం భావించుకుంటూ ఆ ప్రకారంగా మనము దేవుని స్నేహంతోనే మనము జీవిద్దాము. మనకి చెడు అలవాటు, చెడు స్నేహాలు ఉండకూడదు. చెడు స్నేహాలంటే దుర్నీతి పరులు, అనేక రకమైనటువంటి అట్రాక్షన్స్తో మనతో వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. వాళ్ళతో మనము కలిసిమెలిసి తిరగకూడదు. అలా తిరగకుండా ఉండి మనం ఎప్పుడు దేవుని స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ అవి చెల్లించుకుంటూ మనము నిత్యము ఎడతెగకుండా ఉండే ప్రార్థనలతో మనము దేవుని మహిమపరచుచు మనము దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నాయన నిత్యము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా 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 ప్రేమల తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఏ బిడ్డ కూడా తండ్రి దేవా అపవాది నీడ పడకుండా తండ్రి దేవా నీ యొక్క దక్షిణ హస్తమును తండ్రి ప్రతి బిడ్డ మీద ఉంచి నాయన, ప్రతి బిడ్డ కూడా తండ్రి దేవా నీ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ నీకు ప్రార్థనలు నాయన చేసుకుంటూ దేవా ఇదిగో తండ్రి నిత్యము నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.